హాయ్ అండి. ఈరోజు మేము స్వర్ణగిరి టెంపుల్‌కి వచ్చామండి. శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణగిరి టెంపుల్. ఇది యాదగిరిగుట్ట దగ్గరలో ఉంది. సో, ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి కార్లు లోపలికి వస్తాయి. సో, కార్ పార్కింగ్ వచ్చేసి ₹50, బైక్ పార్కింగ్ వచ్చేసి ₹20. సో, ఇలా లోపలికి వెళ్తే మనకు మెయిన్ టెంపుల్ వ్యూ ఇలా కనబడుతుంది. చూస్తున్నారు కదా, విజువల్స్ చాలా చాలా బాగున్నాయండి. సో, ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే శ్రీవారి పాదాలు ఉంటాయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి శ్రీవారి పాదాలు. ఇవి చాలా పెద్దవి. కొంచెం ముందుకు చూస్తే మీకు స్టెప్స్ కనబడతాయండి. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు గుడికి వెళ్ళే దారండి. ఇక్కడ కొంచెం రైట్ సైడ్ తిరిగితే మనకు టెంపుల్ కనబడుతుందండి. ఇది వచ్చేసి కోనేరు. సో, ఆ పక్కనే రామానుజం స్టాచ్యూ ఉంటుందండి. ఇది గుడి నుంచి బయటకు వచ్చే దారండి. సో, ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాం. సో, ఇది స్టెప్స్. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్దాం. సో, ఈ వెళ్ళే దారిలో మనకు విష్ణు అవతారాలు ఉంటాయండి. సో, దశావతారాలు ఇప్పుడు చూడండి. ఇది మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, లాస్ట్గా కల్కి అవతారం. ఇది టికెట్ కౌంటర్ అండి. ఒక పర్సన్కి దర్శనానికి ₹50 అండి. ఉచిత దర్శనం కూడా ఉంది. అలాగే విరాళ దర్శనం కూడా ఉంది. విరాళం అంటే ₹1000 విరాళం చేయాలి. సో, దానికి గాను 4 మెంబర్స్కి దర్శనము అండ్ ఫోటో ఫ్రేమ్, వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్, అలాగే ఒక లడ్డు ఉచితంగా ఇవ్వబడుతుంది. సో, చూస్తున్నారు కదా గుడి టెంపుల్ యొక్క విజువల్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ రైట్ సైడ్లో వినాయకుని టెంపుల్ ఉందండి. సో, ఈ టెంపుల్ని చూసుకొని దర్శనానికి వెళ్ళండి. చూస్తున్నారు కదా, వినాయకుని టెంపుల్ చాలా బాగుంది. దర్శనం వెళ్ళే దారిలో శ్రీవారి రథం ఉంటుందండి. నివాస గృహం అండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు ఏనుగులు, ఆవులు బొమ్మలు కనబడతాయండి. ఇవి చాలా బాగున్నాయి, రియలిస్టిక్గా ఉన్నాయి. అలాగే నెమరులు కూడా ఉన్నాయి. సో, కొంచెం అలా చూడండి, నెమరులు కూడా కనిపిస్తాయి. సో, నెమరులు అండి. సో, ఇక్కడ నుంచే సర్వదర్శనం అంటే ఉచిత దర్శనం అనేది ఇక్కడ నుంచే లైన్ స్టార్ట్ అవుతుందండి. సో, చూస్తున్నారు కదా, ఇదే అండి క్యూ లైన్. సో, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా లోపలికి వెళ్ళాలి. ఈ ద్వారం గుండా మనం బయటికి వస్తాము. సో, ఇక్కడ నుంచి కొంచెం రైట్కి తిరగగానే మనకు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే ఆ పక్కన గంట కూడా ఉంటుంది. ఇది చాలా పెద్ద గంట. ఇదే అండి జయగంట అంటారు దీన్ని. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు కొలనేరు కనిపిస్తుంది. కొలనేరుకి వెళ్ళే దారండి ఇది. సో, ఇక్కడ మనకు ఒక సైడు వరాహ అవతారం ఉంటుందండి. ఇది వరాహ అవతారం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక విషయం చెప్పడం మర్చానండి. మనకు తిరుపతిలో లాగా ఇక్కడ కూడా విమానస్వామి విగ్రహం ఉంది గోపురం పైన. అలాగే కోరికలు రాసుకునే పీట కూడా ఉంది. తప్పకుండా చూడండి. వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉందండి గర్భగుడిలో. నరసింహ అవతారము. సో, అది చూస్తున్నారు కదా, అదే నరసింహ అవతారము. వ్యూస్ అన్ని చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే కొంచెం కిందికి చూస్తే మనకు నారాయణ స్వామి కొలనేరులో పండుకున్నట్టుగా చాలా అద్భుతంగా పెట్టారండి.